వెల్కమ్ టు రాస్టెక్ ఇన్ యూట్యూబ్ ఛానల్. మన చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతూ వస్తున్నారు. మనం ఆఫ్లైన్ క్లాసెస్ సరిగ్గా వినకుండా ఉండే వాళ్ళం. అలాంటిది ఆన్లైన్ క్లాసెస్ ఎలా వింటున్నాము, సో దీని వలన ఎగ్జామ్స్ ఎట్లా రాస్తాము, ఎలా అటెండ్ అవుతాము అనే దాని మీద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా భయపడుతున్నారు. సో మనకి కోవిడ్-19 వలన మనకి ఎగ్జామ్స్ అనేవి చాలా వరకు పోస్ట్పోన్ అయ్యాయి, కొన్నిటిని రద్దు చేశారు. సో ఈ పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనే ఒక డౌట్ చాలామందికి ఉంది, పేరెంట్స్కి ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి కూడా చాలా భయపడుతున్నారు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, కొన్ని టిప్స్ పాటిస్తే చాలు అని మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఆ టిప్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇఫ్ యూ ఫాలో దీస్ టిప్స్, you're definitely going to get best results. So first tip, టైం టేబుల్. సో స్టూడెంట్స్ అందరూ టైం టేబుల్ వేసుకుంటాం అనే దాన్ని చాలా మంచిగా అలవాటు చేసుకోండి. ఎందుకంటే సిలబస్ అనేది మనం ఎప్పుడైతే టైం టేబుల్ వేసుకుంటామో ఏ టాపిక్స్ కవర్ అవుతున్నాయి, ఇంకో ఏ టాపిక్స్ కవర్ అవ్వకుండా ఉంటున్నాయి, ఎక్కడి వరకు మనం చదువుకున్నాము, ఏ డేట్న ఏది కంప్లీట్ చేసాము, ఇంకా ఎన్ని డేట్స్ ఉన్నాయి, ఎంత కంప్లీట్ చేయాలి అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి టైం టేబుల్ ద్వారా తెలుస్తుంది. సో టైం టేబుల్ వేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో 1 మంత్ ఉందనంగా మనము టైం టేబుల్ వేసుకుంటాం వలన ఈ 1 మంత్లో మనం ఒక సబ్జెక్ట్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేయడానికి చాలా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో టైం టేబుల్ వేసుకుంటాం అనే దాన్ని మంచిగా అలవాటు చేసుకోండి. సెకండ్ టిప్ వచ్చేసరికి మాక్ ఎగ్జామ్స్ అనేవి మీరు రాయాలన్నమాట. సో ఈ మాక్ ఎగ్జామ్స్ అనేవి మనకి ఆన్లైన్లో పెడుతూ ఉంటారు. సో ఈ ఆన్లైన్లో మాక్ ఎగ్జామ్స్ మనము అటెండ్ అవటం వల్ల ఏమవుతుందంటే మీరు నేర్చుకున్న సిలబస్ని అంతా మనం ఇక్కడ ఎగ్జామ్ కింద రాస్తాము. సో ఇక్కడ ఎగ్జామ్ కింద రాయటం వల్ల మనకు వచ్చిన రిజల్ట్స్లో సో ఏ టాపిక్లో మనం వీక్ ఉన్నాము, ఇంకా ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఎంత బాగా నేర్చుకోవాలి, మనము ఈ టాపిక్ కింద టైం పడుతుంది, ఇంకొక టాపిక్ ఇంకా చాలా టైం పడుతుంది అనే థింగ్స్ని మనము ఈ ఎగ్జామ్లో మనం చూడగలుగుతాము. దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్ ఎగ్జామ్లో ఎటువంటి భయం లేకుండా మనం ఈజీగా ఓకే ఈ టైంకి ఇంత టాపిక్ పడుతుంది, సో ఈ క్వశ్చన్ ఇంత టైం పడుతుంది అని మనకు తెలిసి సో అక్కడ వరకు మనం ఇంకా మంచిగా మనం ప్రిపేర్ చేసుకుంటానికి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ టైం టేబుల్ మంచిగా వేసుకోండి. సెకండ్ థింగ్ మాక్ ఎగ్జామ్స్ అనేవి అటెండ్ అవ్వండి. సో మీ ఎక్కడైతే వీక్గా ఉన్నారో, ఏ పాయింట్స్లో వీక్గా ఉన్నారో వాటిని మీరు మంచిగా ఇంప్రూవ్ చేసుకోండి. సో థర్డ్ టిప్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్. సో మనకి ఎగ్జామ్స్ అనేవి 1 మంత్ ఉంది అనగా మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటాం ఏ క్వశ్చన్స్ చదవాలి అని. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ లెసన్ నుంచి నేర్చుకుంటూ లాస్ట్ లెసన్ వరకు వెళ్ళిపోవాలి, మొత్తం కవర్ చేసేయాలి అనుకుంటారు. సో అది ఇంపాసిబుల్. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ అనేవి మీరు చూసుకోండి. సో మనకి ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏవి రిపీట్ అవుతున్నాయి అనేవి మనకు బాగా తెలుసుంటాయి. ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ని మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఉన్న పేపర్స్ క్వశ్చన్స్ని బాగా రివైజ్ చేసుకొని వాటిని బాగా ప్రిపేర్ అవ్వండి, వాటిని బాగా రిపీట్ చేస్తూ బాగా నేర్చుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి మెయిన్ ఎగ్జామ్లో మనకి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తరచుగా నేర్చుకుంటూ ఉండటం చాలా మంచిది. సో ఫోర్త్ టిప్ ఏంటంటే డు నాట్ స్ట్రెస్. సో చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, టాపిక్స్ కంప్లీట్ అవ్వలేదు, మేము ఏం నేర్చుకోలేదు ఆన్లైన్ క్లాసెస్లో అంటూ చాలా భయపడుతూ ఉంటారు. సో భయం అనేది తీసేయండి, మీలో ఉన్న స్ట్రెస్ని ఫస్ట్ తీసేయండి. చాలా మంచిగా ఆలోచించండి, స్ట్రెస్ అనేది పక్కన పెట్టి నేను చేయగలను అనుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ కూర్చోండి, ఒక షెడ్యూల్ వేసుకోండి, దాన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. టాపిక్ మీరు కంప్లీట్ చేసుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి, ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ చదవండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఓకే నాకు ఇంతవరకు వచ్చింది అన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. మీకు కాన్ఫిడెన్స్ రావాలంటే మీరు కూర్చొని ఒక కంప్లీట్ షెడ్యూల్ వేసుకొని దాన్ని ఎప్పటికప్పుడు మీరు పాటిస్తూ ఉండటం వలన మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మీకు ఏ భయాలు ఉండవన్నమాట. సో స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ అవ్వకండి. మీరు ఎంత స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారో ఎగ్జామ్లో మీ యొక్క ఎగ్జామ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అనేది చాలా వరకు తగ్గిపోయి డిస్ట్రాక్ట్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ అనేది ఫస్ట్ తీసేసి కూల్గా ఆలోచించండి. సో ఫిఫ్త్ టిప్ పాజిటివ్ థింకింగ్. సో చాలామంది స్టూడెంట్స్ నేను ఎగ్జామ్లో పాస్ అవుతానా, లేకపోతే ఫెయిల్ అయిపోతానా, మంచి మార్క్స్ వస్తాయా, ఫస్ట్ ర్యాంక్ వస్తుందా, లేకపోతే నాకు యావరేజ్ మార్క్స్ వస్తాయా అనుకుంటూ చాలా భయపడుతూ ఉంటారు. సో ఈ నెగిటివ్ థింకింగ్ అనేది ఫస్ట్ మీరు తీసేయండి. ఎందుకంటే మీరు కరెక్ట్గా కూర్చొని ప్రిపేర్ అయితే సక్సెస్ అనేది డెఫినెట్గా వస్తుంది. కాబట్టి మీలో ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవాలి. పాజిటివ్ థింకింగ్ అనేది బాగా నేర్చుకోండి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే రిజల్ట్స్ కూడా అంతే పాజిటివ్గా వస్తాయి. మీరు నెగిటివ్ థింకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్లో తెలిసిన క్వశ్చన్స్ని కూడా మనం రాంగ్గా ఆన్సర్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో తొందరపాటు అనేది వస్తుంది. సో అట్లాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలి అంటే మీకు పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత పాజిటివ్గా ఉంటే, ఎంత
కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెంచుకుంటూ ఉంటే మీ సక్సెస్ అనేది కూడా అంతే ఈజీగా మీ దగ్గరకు వస్తుంది. సో సక్సెస్ అవ్వాలి అంటే మీ కాన్ఫిడెన్స్ని మీరు పెంచుకోవాలి, నేను చెప్పిన టిప్స్ మీరు పాటించాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు చాలా పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ థింకింగ్ అనేది మీ లైఫ్లో అయినా అండ్ మీ ఎగ్జామ్స్లో అయినా సరే తీసేసేయండి. సో బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, ఆల్వేస్ పాజిటివ్. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీ లైఫ్ కూడా అంతే మంచిగా ఉంటుంది, మీ లైఫ్లో కూడా అంతే సక్సెస్ని మీరు చూస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.